ఏపీ ప్రజలకు దసరా కానుకను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించింది. 2023లో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ కింద పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయగా, అలా వసూలు చేసిన బిల్స్‌ని నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి యూనిట్‌పై 13 పైసలు ఛార్జీలు తగ్గనున్నాయి. దాదాపు 11 నెలల పాటు ఈ సర్దుబాటు పేరిట వినియోగదారులకు 920 కోట్ల రూపాయల మేర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక అరుదైన నిర్ణయమని దసరా కానుకగా అందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అయితే తాము అధికారంలోకొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం పెంచిన రూ ఆఫ్ ఛార్జీల ప్రభావం ఇప్పుడు కనిపించడంతో విద్యుత్ ఛార్జెస్ భారీగా పెరిగాయి. ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగింది. గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబు చొరవ తీసుకుని విద్యుత్ కొనుగోలు విషయంలో పొదుపు పాటించడం, ఇచ్చిపుచ్చుకునే విధానం పాటించడం వల్ల తక్కువ ధరకు విద్యుత్ లభ్యమవుతుంది. దీంతో ట్రూ ఆఫ్ ఛార్జీలకి బ్రేక్ వేయాలని ప్రభుత్వం భావించింది. అందుకే ట్రూ డౌన్ ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఈ సర్దుబాటు అమల్లోకొస్తాయి. వినియోగదారులు 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి మధ్య కాలంలో ఉపయోగించిన యూనిట్లపై యూనిట్‌కి 13 పైసల తగ్గింపు చెల్లింపుల రూపంలో ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు గత ఏప్రిల్ నెలలో ఎవరు 100 యూనిట్లు వినియోగించుంటే ఆ బిల్లులో 13 వరకు తగ్గింపు ఉండనుంది. ఈ విధానం వల్ల సాధారణ కుటుంబాలకే కాకుండా చిన్న వ్యాపారాలు కూడా ఉపశమనం లభించింది. ముఖ్యంగా గతంలో బిల్లులు పెంచినందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వర్గాలకు ఇది సానుకూలంగా మారుతుంది. మొత్తంగా ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద ఊరటగా, ఇంకా కూటమి ప్రభుత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపు నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.